నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ దిస్ ఈజ్ సిరాజ్. తెలుగు చిత్ర పరిశ్రమలో కార్మికుల వేతనాలపై నెలకొన్న వివాదం 9వ రోజు కూడా కొనసాగుతుంది. అటు నిర్మాతలు ఇటు సినీ కార్మికుల పట్టు విడుపులతో ఉండాలని కార్మికుల వేతనాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఓ కమిటీని ఏర్పాటు చేసుకొని సమస్యను పరిష్కరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఇరు వర్గాలు మరోసారి సమావేశం కావాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల నిర్మాతలు అందుబాటులో లేకపోవడంతో సమావేశం జరగలేదు. ఈ మేరకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేఖ విడుదల చేసింది. వేతనాల పెంపు, పని పరిస్థితులపై చర్చించేందుకు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫెడరేషన్ నాయకులు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు రావాలని పిలుపునిచ్చింది. ఇక కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాతల మండలి ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకులు చర్చించనున్నారు. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ ఆధ్వర్యంలో ఈ చర్చలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ వేతనాలు పెంచాలని కోరుతూ 9వ రోజు చిత్రీకరణ జరగకుండా ఆపాం. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఉంటుంది. అంతిమంగా రేపు అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. చిన్న నిర్మాతల గురించి, వర్కింగ్ కండిషన్ల గురించి రేపు మాట్లాడతాం. సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ను సినిమా హబ్గా మార్చాలనుకుంటున్నారని మంత్రి కోమటిరెడ్డి మాతో అన్నారు. ఇలాంటి సమయంలో సమ్మె మంచిది కాదని హితవు పలికాం. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవన్నారు. ఆ దిశగానే ఆ చర్చలు జరుపుతున్నామని తెలిపారు అనిల్. మరి రేపు అంతిమంగా ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి వస్తారా? చర్చలు సఫలీకృతం అవుతాయా? షూటింగ్స్ బంద్ సమస్య ముగిస్తుందా అనేది వేచి చూడాలి.